హలో గైస్, దిస్ ఇస్ ప్రణయ్. యాక్చువల్లీ ఇంకొక 2 డేస్లో మా అమ్మది పుట్టినరోజు ఉంది. దానికోసం నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నా. అయితే మా అమ్మకి తెలియని ఒక ముచ్చట ఏంటంటే, ఒక 10 months 11 months నుంచి సేవింగ్ చేసి మరి నేను ఒక గిఫ్ట్ కోసం అని చెప్పి మనీ సేవ్ చేస్తున్నా. ఆ గిఫ్ట్ నాకు తెలిసినంత వరకు మా అమ్మకి చాలా సర్ప్రైజింగ్గానే ఉంటుంది. చూద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నీట్గా ట్రైన్ టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నా. ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయి వీడియో చివరి వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాక్చువల్లీ మార్నింగ్ ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక ఎట్లా ప్లాన్ చేద్దాం, ఏం చేద్దాం అనేది అసలుకి ఏం అర్థమైతలేదు. ఇక అందుకే ఏమనుకున్నానంటే, యాక్చువల్లీ ఇయ్యాలి కాదు, రేపు పొద్దుగాల అమ్మది బర్త్డే. సో పిన్ని దగ్గర తీసుకెళ్తే ఇంకొంచెం మంచిగా హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పి ప్లాన్ చేసిన. రెడీ అవ్వమని చెప్పిన, రెడీ అవుతున్నారు. రెడీ అయిన తర్వాత డైరెక్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఒకరోజు అక్కడ ఉండి రేపు పొద్దుగాల మంచి సర్ప్రైజ్ ఉంది. చూడాల ఎట్లయితుందో. మంచిగా అవుతుందని అనుకుంటాను, మరి ఎట్లయితుందో చూడాలా. ముచ్చట ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ నేను మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు దాకా నేను తీసుకుంటున్న గిఫ్ట్ అనేది నా ఒక్కడికే తెలుసు. మొన్న సెలెక్ట్ చేసేటప్పుడు మా చెల్లిని తీసుకోబోతుండే. ఇక మా చెల్లిని తీసుకుపోయి కొంచెం సెలెక్ట్ చేయించిన. ఇప్పుడు మా డాడీని తీసుకెళ్ళి అది చూపించి మా డాడీ ఓకే అంటాడా లేదా అనేది ఒక టెన్షన్ ఉంది. చూద్దాం. మా డాడీ కోసం వెయిటింగ్. మా డాడీ రాగానే ఇక పోయి షాప్ కాడికి వెళ్ళి తీసుకొని ఇంకొంచెం పే చేసేది ఉంది అమౌంట్. ఆ అమౌంట్ పే చేసి దాన్ని చిన్నగా ఒక గిఫ్ట్లకి ప్యాక్ చేయాలి. చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ బ్లాగ్ కొంచెం టెన్షన్గా ఉంది, ఎట్లా వస్తుందా ఏంటని. ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు ముచ్చట చెప్పాలంటే. డాడీని చెల్లిని తీసుకొని వెళ్ళిపోయి షాప్కి, అక్కడ మొత్తం లెక్కలు మొత్తం చూసేసుకొని ఇక నీట్గా డాడీకి చెల్లికి అది చూపించేసి అంతా ఓకే అయిపోయింది, సెట్ అయిపోయింది. దాన్ని నీట్గా గిఫ్ట్ ప్యాక్ చేయాలి. ఒకసారి మీరు కూడా చూడండి ఎట్లుందో. టడాన్. ఇక నెక్స్ట్ దాన్ని తీసుకెళ్ళిపోయి గిఫ్ట్ ప్యాక్ చేయించేసాం. ప్యాక్ చేయించేసిన తర్వాత ఇక నీట్గా కార్లో స్టార్ట్ అయిపోయినాం. ఇక పొద్దుగా లేవంగానే మా పిన్ని మేమందరం వచ్చినామని చెప్పి మంచిగా గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చేయడం మొదలెట్టింది మామ. ఇక మా పిన్నితో పాటు నేను కూడా కొంచెం మా పిన్నికి హెల్ప్ చేసిన. ఇద్దరం కలిసి మంచిగా ప్రిపేర్ చేసినాం. కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం అంత మంచిగా వస్తుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని నీట్గా గోంగూర చికెన్ విత్ దమ్ బిర్యానీ హైలైట్ అంటే హైలైట్ వచ్చింది మామ. ఒకటి కాకపోతే ఒకటి ఏమంటున్నా, ఏది సెట్ అయితే అది, ఏది నచ్చితే అది నచ్చలే బాయ్. యాక్చువల్లీ ఇదే సెట్ చేద్దాం. సో అయితే ముచ్చట ఏంటంటే, మంచిగా బిర్యానీ తినేసినాం అందరం కలిసి కూర్చొని, ఫ్యామిలీ అందరూ కలిసి చాలా రోజుల తర్వాత. ఇక నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి వెయిట్ చేస్తున్నాం మా వాళ్ళ కోసం. ఇది తెలుసుగా, ఇక ఆడవాళ్ళు అంటే మస్తు టైం పడుతుంది రెడీ అవ్వడానికి. వెళ్ళి నీట్గా ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నా, కానీ ఇక్కడ అంత మంచిగా ఏమనిపిస్తుంది నాకు. ఇక అందుకే ఒక బేకరీ చూసిన, అదే బేకరీ అంట మరి. దాని దగ్గరికి వెళ్ళిపోయి నీట్గా కేక్ కట్ చేయించి అమ్మని ఖుషి చేయించి రేపు వెళ్ళిపోవడమే. చూద్దాం. సరే. ఇక్కడ గిఫ్ట్ బాక్స్లో ఏముందో అసలు మా అమ్మకి ఐడియానే లేదు. అక్కడ ఓన్లీ తెలిసిందల్లా నాకు, మా చెల్లికి, మా డాడీకి. మా అమ్మ అందులో ఏముందో అనుకుంటుందో ఒకసారి మీరే వినండి.
రత్నంతో నీ పేరు రాపించాలి రత్నం. నేనైతే అక్కడ చాలా ఎక్సైట్మెంట్ తోటి వెయిట్ చేస్తున్నాను. మా అమ్మకి గిఫ్ట్ ఎలా నచ్చిద్దా లేదా అని చెప్పి చూద్దాం. అమ్మా వినమ్మా నేనానాటి నీలాలి పదాన్నే ఓ అవునమ్మా. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి, నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా. అణువణువణు నీ కొలువే అమ్మా, ఎదసడిలో శృతిలయలు నువ్వే. యాక్చువల్లీ ముచ్చట ఏంటంటే లాస్ట్ ఇయర్ నాకు అమ్మ వచ్చి సైలెంట్గా నా దగ్గరకు వచ్చి అరే ఇవాళ నా పుట్టినరోజు అని చెప్పింది. నాకు అప్పుడు దాకా లేదు అమ్మ పుట్టినరోజు అని. నాకు అప్పుడు డబ్బులు లేవు. డాడీ వెళ్ళి ఏం చేసిండు, ఒక శారీ తీసుకుంటూ కేక్ తీసుకున్నాం, కట్ చేయించుకున్నాం. ఇక ఆ రోజు ఫిక్స్ అయినా ఇక నెక్స్ట్ ఇయర్కి ఏదో ఒకటి ఇవ్వాలి అని ఫిక్స్ అయినా. ఇక అప్పుడు ఫిక్స్ అయ్యి ఒక గోల్డ్ షాప్లోకి వెళ్ళి వాడితో మాట్లాడుకొని నేను ఇట్లా మంత్లీ ఇట్లా పే చేస్తా, నాకు ఇట్లా ఒక 10 months 11 months అట్లా పే చేస్తా, ఇట్లా ఈఎంఐ లెక్క పే చేస్తా, ఆ రోజు రేట్ ఎంతుందో నా దగ్గర నాకు ఏంటని నేను మాట్లాడుకొని అట్లా ఎవరికి తెలియదు. ఇప్పుడు దాకా ఒక వారం ముందు చిల్లుకు తెలుసు, నేను సెలెక్ట్ చేసేసిన ఆల్రెడీ. దాని తర్వాత చిల్లు తీసుకున్నాను, అందరూ దాడి చూపించి సెలెక్ట్ చేసి అది ఎందుకంటే ఎట్లాంటి నాకు లైఫ్ ఎప్పుడు జరగలేదు కదా, మరి ఆశ్చర్యంగానే వస్తుంది. చాలా చాలా